చేయకపోవచ్చు తాండూరు దుర్మార్గుని విషయాలు దుబాయ్లో దొరికినప్పుడు ఒక వ్యక్తి చనిపోయిండు. ఆ వ్యక్తి చనిపోయినప్పుడు కూడా బాగా డ్రగ్స్కి అలవాటైనటువంటి ఆ వ్యక్తి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా ఇంకొక సెలబ్రిటీ ఇవన్నీ నేను మీడియా ముఖంగా ఒక మహిళగా నేను చెప్పలేకపోవచ్చు, లేదా ఈ విషయాన్ని కూడా చెప్పాలంటే సిగ్గుగా ఉండొచ్చు. కానీ ఇవన్నీ తప్పించుకొని వాళ్ళకు ఉన్నటువంటి బలంతోని గతంలో కేటీఆర్ బలం వెనకాల బాగా సపోర్ట్ ఉండి, ఎందుకంటే వాళ్ళిద్దరు మునిగిందే గంగ అనుకునేటోళ్ళు కాబట్టి ఈయన ఎట్లంటాడో ఆయనకు దారిలో ఉండేటటువంటి రోహిత్ రెడ్డి కూడా. కాబట్టి ఒక్కసారి తెలంగాణకి బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ సభ్యులు కానీ కార్యకర్తలు కానీ ఈరోజు ఆలోచించుకోండి. తెలంగాణని గతంలో 10 ఏళ్ళు హైదరాబాద్నే కాదు మా జిల్లాలకు కూడా వ్యాప్తి చెందేటట్టుగా ఎప్పుడు కూడా అప్పుడు ఎక్కడన్నా వింటుంటే మీ పంజాబ్లో అక్కడ ఇంకెక్కడన్నా ఈ డ్రగ్స్ ఉన్నాయి అంటేనే మన పిల్లలు ఆ ఏరియాలకు పోతే భయపడేటట్టు ఉంటుండే. కానీ మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చేంత వరకు కూడా హైదరాబాద్ని ఏ విధంగా ఆడపిల్లలకి చిన్న పిల్లలకు కూడా మానభంగం చేసి చంపినటువంటి రోజులు మనం గడతల్లో గుర్తు చేసుకోవాలి. డ్రగ్స్ తీసుకొని 6 ఏళ్ల పిల్ల మీద మానభంగం జరిగింది, 9 నెలల పిల్ల మీద మానభంగం జరిగింది. ఇదంతా ప్రభావితం ఏం చేసింది? తాగుబోతులు అలవాటు చేసి డ్రగ్స్కి అలవాటు చేసి. అదే ఈరోజు రోహిత్ రెడ్డి ఒకవేళ తాండూరులోని ప్రజల్ని ప్రభావితం చేసింటే మా తాండూరు పరిస్థితి ఏ విధంగా అవుతుండే? తాండూరు ప్రజలు విఘ్నులు కాబట్టి పూర్తిగా బొందబెట్టి పాతాళాల్లోకి తొక్కి ఓడగొట్టిండ్రు. ఇక ఆయన కేటీఆర్ సహాయం తీసుకొని ఇంకెవరైనా సహాయం తీసుకొని రేపు పొద్దున బయటికి వచ్చినా కూడా తాండూరు ప్రజలు తరిమి కొడతారు. తాండూరు ఆస్తుల్ని ఎంతోమంది ఆస్తుల్ని కబ్జా పెట్టిండు. ప్రభుత్వము ఎంతోమంది వెనకటికి ట్రస్టుల ద్వారా ఇచ్చినటువంటి భూములను కూడా దాన్ని అమ్ముకునే ప్రయత్నం చేసిండు. దాని చుట్టూ మరి కంచె పెట్టి ఆ కంచెలోకి ఎవరు పోకుండా కోటలో రాజు కూసుంటే ఎట్లుంటుందో ఆ విధంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి రోహిత్ రెడ్డికి ఈరోజు భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని ఒక శాస్త్ర అయితే జరిగింది. ఆయన బయటకు వస్తే మా తాండూరు ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మా తెలంగాణ ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నా, ఇలాంటి దుర్మార్గులు బయట కన్నా లోపలుంటేనే మంచిదన్నా. ఇట్లాంటి బయటకు వస్తే ప్రజల మధ్యలోకి వస్తే చీడ పురుగులాగా మా నియోజకవర్గాన్ని కాదు వీళ్ళు వ్యాపించి జిల్లాకు రాష్ట్రానికి కూడా వ్యాపిస్తారు. కేటీఆర్ ఒకసారి అప్పుడు వైట్ కాలర్ టెస్టింగ్కి రమ్మని అంటే రాలేదు.